హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. ఈరోజు మనము లెఫ్ట్ ఓవర్ రైస్తో టొమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మామూలుగా మనం చేసుకునే వెజిటబుల్ పలావులు వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈనాటి ఆఫీస్ గోయింగ్ న్యూలీ మ్యారీడ్ గర్ల్స్కి ఇది చేసుకోవటం చాలా ఈజీ. చేసేసి మీ హస్బెండ్స్ని మెప్పించేయండి. సో దీనికి కావాల్సింది ఇది రైస్ మిగిలింది. ఇది సింపుల్గా టిఫిన్ లాగా అయితే ఇద్దరు తినేయచ్చు. మంచిగా తినాలంటే ఒకళ్ళు తినచ్చు. దానికోసం 2 టొమాటోని కట్ చేసి పెట్టాను. 5-6 మిర్చి ఇలా స్లిట్ చేసి పెట్టాను. కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఎక్కువే పడుతుంది. పుదీనా ఉంటే వేయచ్చు, లేదా లేదు. ఒక ఆనియన్ని ఇలాగా పొడవుగా చాప్ చేసి పెట్టాను. ఇందులో ఓన్లీ కొంచెం మసాలా ఇవి మాత్రమే వేస్తాను. ఏమి మసాలా పౌడర్ ఏమి యూజ్ చేయను. అనాస పువ్వు, ఒక మరాఠీ మొక్క, యాలకులు, దాల్చిన చెక్క, లవంగం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ కంటే కొంచెం తక్కువే పడుతుంది ఈ సాల్ట్ ఈ రైస్కి. సో ఇది చేయడానికి ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ కూడా మరీ ఎక్కువ పట్టదు. మనం కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ఘీ వేస్తాం టేస్ట్ కోసం. సో ఆయిల్ ఎక్కువ వేయకండి. ఆనియన్ వేగటానికి సరిపడా వేస్తే చాలు. ఇదే సేమ్ రెసిపీ మీరు కావాలంటే రైస్ వండి కొద్దిగా ఇలా చల్లార్చి పక్కన పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ చేయాలంటే కొంచెం దీనికంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేగింది. ఈ యాలకులు, లవంగం, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసేసాను. దాంతోనే మనకి టొమాటో రైస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నూనెగా పెళ్ళి బ్రౌన్ పౌడర్, గరం మసాలా అలాంటివి ఇంకా అవసరం లేదు. ఈ మసాలా కొద్దిగా వేగనిచ్చి ఆనియన్ వేయండి. మసాలా వేగితేనే ఆ మసాలా ఫ్లేవర్ మనకి రైస్కి వస్తుంది అనమాట. వేగకపోతే మీరు ఏం చేసినా ఆ స్మెల్ రాదు. ఇలా వేగాలి బ్రౌన్గా. ఆ వాసన కూడా మనకి తెలుస్తుంది అది వేగాక. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ వేసేయండి. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మిర్చి కూడా వేసేస్తాం. చెప్పాను కదా, ఆనియన్ వేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే చాలన్నమాట. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. పేస్ట్ వేసేయండి. సాల్ట్ కూడా వేసేయండి. సాల్ట్ వేయటం వలన ఆనియన్ త్వరగా వేగిపోతాయి. అల్లం పచ్చి వాసన పోయే వరకు వేపి టొమాటోలు వేస్తాం. కొద్దిగా కలిపి లిడ్ క్లోజ్ చేసేయండి. టొమాటోలు మెత్తగా మగ్గిపోయాక రైస్ వేసేద్దాం. రండి చూసేద్దాం టొమాటో ఎంతవరకు మగ్గిందో. టొమాటోలు త్వరగా మగ్గట్లేదు ఈ మధ్య. ఈ రోజుల్లో కొంచెం టైం తీసుకుంది. ఇలా నొక్కేయండి. కొద్దిగా నెయ్యి వేసారంటే అవి ఇంకొంచెం త్వరగా మగ్గుతాయి. ఈ పుదీనా, కొత్తిమీర కూడా వేసేయండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయండి. అదంతా మగ్గిపోయాక మనము రైస్ యాడ్ చేసుకుంటాం. రండి టొమాటోలు ఎంతవరకు మగ్గాయో చూసేద్దాం. నెయ్యి వేసాం కదా, కొంచెం మంచిగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ వేసేయండి. మీరు ఈ రెసిపీ చేసుకోవాలంటే అన్నం కూడా ముందే వండుకునే రైస్ మీరు చేసుకోవచ్చు. అయితే చల్లటి అన్నం అయితే పలుగ్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మనం అప్పుడే వండిన అన్నం అయితే మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో దీన్ని చక్కగా కలిపేయండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చారంటే మన టొమాటో రైస్
రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా హాఫ్ బాయిల్ డబుల్ ఎగ్తో సర్వ్ చేశారంటే హ్యాపీగా తినేయచ్చు. పిల్లలు అంటే ఈనాటి ఆడపిల్లలు మీరు నా ఛానల్ చూసారంటే ఇలాంటి మరి ఎన్నో ట్రిక్స్ మీకు చెప్తాను. సో ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికి కాంబినేషన్గా ఎగ్, జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ తోటి ఎగ్ వేసేసుకుందాం. ఇలా 2 ఎగ్స్ వేసుకుంటాం. దీనిపై ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేయండి. వేడివేడిగా గుమగుమలాడుతూ టొమాటో రైస్ రెడీ అయిపోయింది. అయితే మిర్చి ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, నేను కొంచెం ఘాటుగా తిందామని మిర్చి వేసాను. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు మిర్చి వేసుకోండి. ఇందులో కారం అంటే చిల్లీ పౌడర్ ఏమీ వేయలేదు. సో దీన్ని వేడివేడిగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేయండి. మీన్ వైల్ మన హాఫ్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని తిరిగేద్దాం. ఇది స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. టొమాటో రైస్ది ఈ ఆమ్లెట్ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. మన రైస్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేయండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.